హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉన్న మంచి జ్యూస్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ కలర్ చూసారా ఎంత బాగుందో. కలర్ చూస్తేనే మనకి తాగాలి అనిపిస్తుంది కదా. మరి ఇది ఏమి కాదండి, డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్. మనకి డ్రాగన్ ఫ్రూట్లో ఫైబర్ కంటెంట్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా బ్యాలెన్స్గా ఉంచుతూ చాలా హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తుంది మనకి. మరి ఈ జ్యూస్ రెసిపీని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ కోసం మనం 2 యాపిల్స్, 1 లెమన్, 2 కీరదోస, కొద్దిగా మింట్ లీవ్స్, అలాగే ఉసిరికాయలు 2 తీసుకోవాలి. దానికి తోడుగా 3 మీడియం సైజు డ్రాగన్ ఫ్రూట్స్ని కూడా తీసుకోవాలి. ఇవన్నింటినీ శుభ్రంగా క్లీన్ చేసేసుకొని నీట్గా పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ చక్కగా పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఒక బౌల్లో రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం జ్యూస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. నేను ఇక్కడ చేసేది కోల్డ్ ప్రెస్డ్ జ్యూస్ అండి. దీంట్లో నో వాటర్, నో షుగర్, అలాగే నో ఐస్, ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఈ జ్యూస్ని నేను తయారు చేస్తున్నాను. అసలు మీరే చూడండి, ఒక్క వాటర్ డ్రాప్, సింగిల్ వాటర్ డ్రాప్ కూడా యూజ్ చేయకుండానే ఎంత పర్ఫెక్ట్గా ఒరిజినల్గా మనం ఫ్రూట్స్ని ఇలా స్క్వీజ్ చేస్తే దాని నుంచి వచ్చే జ్యూస్ ఎలా వస్తుందో అంత ప్యూరిటీగా వస్తుంది. మీరు చూడండి, ఇక్కడ ఇలా అన్ని పీసెస్ని మనం కట్ చేసుకున్నవి ఒక్కొక్కటిగా వేసుకొని జ్యూసర్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని నుంచి వచ్చే ఎక్స్ట్రాక్షన్, ఆ జ్యూస్ ఎలా వస్తుందో ఆ కలర్ చూడండి మీరే. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా, చాలా బాగుంది కదా. ఇదే విధంగా మిగిలిన అన్ని ఫ్రూట్స్ని కట్ చేసుకొని పెట్టుకున్న కీరా, లెమన్, అలాగే ఉసిరికాయ ముక్కలు, మింట్ లీవ్స్ని కూడా వేసేసుకొని ఇంకోసారి బాగా జ్యూసర్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి పల్ప్ కూడా సైడ్ నుంచి వేస్టేజ్ అంతా ఎలా వెళ్తుందో దాంట్లో 1 డ్రాప్, సింగిల్ డ్రాప్ ఆఫ్ జ్యూస్ కూడా ఉండదు. ఇంకా అంత క్లీన్గా క్లియర్గా వచ్చేస్తుంది జ్యూస్ మొత్తం. చూడండి కలర్ ఎంత బాగుందో. మనకి హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ని ఇస్తుంది కదా డ్రాగన్ ఫ్రూట్. సో ఈ జ్యూస్ని మీరు కూడా మీ డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఈ జ్యూస్ని అట్లీస్ట్ మనం 2 వీక్స్కి వన్స్ తీసుకున్నా చాలు, మన డైజెస్టివ్ సిస్టమ్ అంతా చాలా బాగా సెట్ అయిపోతుంది. మరి ఇందులో ఓన్లీ డ్రాగన్ ఫ్రూటే కాకుండా యాపిల్, కీరా, లెమన్ అండ్ అలాగే ఆమ్లా, మింట్, ఇవన్నీ కూడా హెల్త్కి ఎంతో మంచివి కదా. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని ఈ విధంగా జ్యూస్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది హెల్త్కి. సో మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. Please do like, share and subscribe. Thank you for watching.